Hello students. So ఈ వీడియోలో మనం fourth exercise third question కవర్ చేస్తున్నాం. క్వశ్చన్ ఏముంది? రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ఏ గివెన్ నెంబర్ ఇస్ అన్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అన్న. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఓకే, ఈ ఫోర్త్ ఎక్సర్సైజ్ ఈ 3 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి మోస్ట్ ఆఫ్ ద టైం మీకు నార్మల్ మీ థియరీ ఎగ్జామ్ లో కూడా అడిగింది ఇవి క్వశ్చన్స్. ఓకే, సో కంపల్సరీ ఈ ఫోర్త్ ఎక్సర్సైజ్ మంచిగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇది ఫ్యాక్టరియల్ ఆఫ్ ద గివెన్ నెంబర్, ఇది కూడా ప్రోగ్రామ్ మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే మీ సేమ్ ఎగ్జామ్ లో కంపల్సరీ ఏదైనా క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఓకే, సో క్వశ్చన్ ఏముంది ఇక్కడ? గివెన్ నెంబర్ ఇస్ ఆమ్స్ట్రాంగ్. ఆమ్స్ట్రాంగ్ అంటే ఏంటి అసలు? ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నంబర్ తీసుకున్నా 153. సో 153కి నేను ఇండివిజువల్ గా ఈ నంబర్స్ కి డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 153. సో ఈ 1 కి నేను క్యూబ్ చేస్తే, 5 కి క్యూబ్ చేస్తే, 3 క్యూబ్ కి చేస్తే మనకు ఆన్సర్ ఏమి ఉండాలి? 153 ఉండాలి. అంటే 1 క్యూబ్ అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1, 5 క్యూబ్ అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5, 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3. ఓకే, బేసిక్ మ్యాథ్స్. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే 153 రావాలి. సో ఇది ప్రోగ్రామింగ్ లో ఎట్లా కన్వర్ట్ చేయాలి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఎట్లా నేను ఇండివిజువల్ గా కౌంట్ చేయాలంటే ఫస్ట్ మనం డివైడ్ చేసి దానికి మాడ్యులేట్ చేయాలి. డివైడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 153 డివైడెడ్ బై 10 చేస్తున్నాను. 10 చేస్తే మనకు ఏమొస్తుంది? 15.3 వస్తుంది. సో నేను ఒక స్టెప్ లో ఏం చేస్తా అంటే డిసిమల్ నేను కౌంట్ చేస్తాను. సో జస్ట్ 15 యాక్సెప్ట్ చేస్తున్నాను. సో మిగిలింది ఏంటి? జస్ట్ 15 ఉంటుంది. మళ్ళీ 15/10 చేస్తున్నాను. సో మిగిలింది ఏంటి? 1 ఉంటుంది. మళ్ళీ ఈ పర్టికులర్ సీక్వెన్స్ లో 1/10 ఉంటుంది. అంటే మిగిలింది ఏంటి? 0. సో డెసిమల్ కౌంట్ ఉంటుంది. ఓకే, అండ్ ఇవి ఇండివిజువల్ గా మనం ఒక వాల్యూ సేవ్ చేసుకోవాలంటే ఎట్లా? మనం మాడ్యులస్ తీసుకోవాలి. మాడ్యులస్ అంటే ఇప్పుడు నేను ఒక 153 మాడ్యులస్ ఆఫ్ 10 రాస్తే మిగిలింది ఏంటి? 3. సో నెక్స్ట్ సీక్వెన్స్ లో మనకు ఏమొస్తుంది? 3 కి మనం క్యూబ్ చేసి సేవ్ చేసుకుంటాం. నెక్స్ట్ 15 మాడ్యులస్ ఆఫ్ 10 అంటే 5 మిగులుతుంది. ఈ 5 కి నేను క్యూబ్ తీసుకొని సేవ్ చేసుకుంటా సీక్వెన్స్ లో, లూప్ తీసుకొని ఎప్పటికి. ఓకే, దెన్ 1 మాడ్యులస్ ఆఫ్ 10. సో దెన్ నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే 1 కి సీక్వెన్స్ తీసుకొని ఆ 1 కి క్యూబ్ చేసి సేవ్ చేసుకుంటా. ఓకే, సో ఎట్లా చేయాలి? దీనికి సింపుల్ ప్రోగ్రామ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఇక్కడ ఒక నంబర్ కావాలి మనకు. ఓకే, ఏదైనా పర్టికులర్ నంబర్ ఎంటర్ చేయాలి. సో ఆ నంబర్ కోసం ఒక నంబర్ వేరియబుల్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనకు ఒక సీక్వెన్స్ కోసం ఐ వేరియబుల్ తీసుకుంటున్నాను. అండ్ ఎవ్రీ కౌంట్ కి నేను ఒక కౌంట్ వేరియబుల్ తీసుకుంటున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు సమ్ కూడా కావాలి. సమ్ చేయడానికి నేను ఒక సమ్ వేరియబుల్ తీసుకుంటున్నా. సమ్ ఈక్వల్స్ టు 0. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నా? ఇక్కడ మనం ఏదైనా నంబర్ ఎంటర్ చేస్తే ఆ నంబర్ మనం స్టోర్ చేసుకోవాలి. సో ఎంటర్ ఎనీ నంబర్ టు చెక్ ఆమ్స్ట్రాంగ్ ఆర్ నాట్. ఓకే, అండ్ ఎవరైనా నంబర్ ఎంటర్ చేస్తే ఆ నంబర్స్ మనం స్టోర్ చేసుకోవాలి. ఎక్కడ స్టోర్ చేసుకోవాలి? మనం నంబర్ వేరియబుల్. సో అడ్రస్ ఆఫ్ ఇక్కడ నంబర్ రాయాలి. నంబర్ లో స్టోర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంది మనకు? ఇక్కడ మనం నెక్స్ట్ సీక్వెన్స్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, లూప్ రాస్తున్నాం. ఇక్కడ లూప్ లో ఫస్ట్ ఏం రాస్తున్నాం మనం? ఏదైనా మనకు ఐ వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మనం నంబర్ నుంచి స్టార్ట్ చేయాలి ఏదైనా. ఓకే, ఫస్ట్ అండ్ ఏంటంటే మనం ఏదైనా మనం నంబర్ ఉంది. ఆ నంబర్ ఏంటి? ఆ నంబర్ 0 ఉండదు. మనం ఏదైనా క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం, సో ఆ నంబర్ 0 ఉండదు. ఇంకా ఏంటంటే ఎవ్రీ సీక్వెన్స్ లో మనం ఏం చేస్తున్నాం? నంబర్ కి డివైడ్ చేస్తున్నాం 10 నుంచి. నంబర్ కి 10 నుంచి డివైడ్ చేస్తున్నాం. మళ్ళీ ఆ నంబర్ కి మనం సేవ్ చేసుకోవాలి. నంబర్ ఈక్వల్స్ నంబర్ డివైడెడ్ బై 10. నెక్స్ట్ మళ్ళీ ఒక లూప్ తీసుకోవాలి. ఈ పర్టికులర్ లూప్ లో నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవ్రీ సీక్వెన్స్ కి మనం మాడ్యులస్ లో మాడ్యులస్ చేసిన తర్వాత ఎవ్రీ నంబర్ కి నేను సేవ్ చేసి క్యూబ్ తీసుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక కౌంట్ వేరియబుల్ తీసుకుంటున్నా. కౌంట్ ఈక్వల్స్ ఏం చేస్తున్నా? ఇక్కడ ఏదైనా పర్టికులర్ నంబర్ ఉంది. ఆ నంబర్ కి నేను మాడ్యులస్ ఆఫ్ 10 చేస్తున్నా. 10 చేసిన తర్వాత ఏం చేస్తున్నా? సమ్ లో ఆ వేరియబుల్స్ ని స్టోర్ చేస్తున్నా. సమ్ ప్లస్ ఈక్వల్స్ టు ఏం స్టోర్ చేస్తున్నా? ఏదైనా ఈ పర్టికులర్ కౌంట్ ఉంది. ఈ కౌంట్ కి నేను మల్టిప్లై చేస్తున్నా. కౌంట్ ఇంటూ కౌంట్ 3 టైమ్ మల్టిప్లై చేసి ఆ వేరియబుల్ కి నేను స్టోర్ చేస్తున్నా. ఓకే, సమ్ ప్లస్ ఈక్వల్స్ టు రాయాలి ఇక్కడ. ఓకే, అండ్ స్టోర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? నేను ఇక్కడ చెక్ చేస్తున్నా. ఏదైనా నా కౌంట్ ఉంది. ఓకే, నేను సమ్ చేసిన వాల్యూస్. ఓకే, ఏదైనా నేను సమ్ చేసిన ఆ వాల్యూస్. ఓకే, నేను సీక్వెన్స్ ఏదైనా తీసుకున్నా. ఆ పర్టికులర్స్ అన్ని సేమ్ ఉండాలి. ఒకవేళ సమ్ సేమ్ ఉంటేనే నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఏం ఎగ్జిక్యూట్ చేస్తున్నా నేను? ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా 153 ఇంటూ 153 ఏదైనా ఈక్వల్ గా ఉంటేనే. ఓకే, సో సమ్ 153 ఈక్వల్స్ టు 153 ఆ ఆన్సర్ వస్తేనే మనం సింపుల్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎస్, ఓకే, గివెన్ నంబర్
ఈస్ ఆమ్స్ట్రాంగ్. ఓకే. ఒకవేళ సమ్ మనకు రాలేదు, ఈక్వల్ సమ్ రాలేదు. సో నేనేం చేస్తున్నా, మళ్ళీ ఎల్స్ రాస్తున్నా. అండ్ ఎల్స్ లో మనం ఏం రాస్తున్నాం ఇక్కడ, గివెన్ నంబర్ ఈస్ నాట్ అన్ ఆమ్స్ట్రాంగ్ నంబర్. ఓకే. సో ఇవి నేను సేవ్ చేస్తున్నా. ఓకే. సో ఫస్ట్ ప్రోగ్రామ్ కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత రన్ చేస్తున్నాం. ఇక్కడ మనకు ఎంటర్ ఇన్ నంబర్ టు చెక్. సో సింపుల్ గా ఒక 150 ఎంటర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఆన్సర్ వస్తుంది, గివెన్ నంబర్ ఇస్ ఆమ్స్ట్రాంగ్. ఓకే. ఒకవేళ వేరే నంబర్ ఎంటర్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ జస్ట్ 25 ఎంటర్ చేస్తున్నాం. సో 25 ఇస్ నాట్ ఎన్ ఆమ్స్ట్రాంగ్ నంబర్. ఓకే. సో ఇట్లా మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని స్టూడెంట్స్ కి షేర్ చేయండి. ఇది అంటే చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీ థియరిటికల్ ఎగ్జామ్స్, సెమ్ ఎగ్జామ్స్ కోసం కూడా, అండ్ ల్యాబ్ ఎగ్జామ్స్. ఓకే. సో డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి.